హాయ్, ఈరోజు మన వీడియోలో ఇమేజ్ని టెక్స్ట్ రూపంలోకి ఏ విధంగా మార్చాలి అనేది ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. దాని ద్వారాగా నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారాగా వస్తుంది. ఇక మనం వీడియోలోకి వెళితే ఇక్కడ డెస్క్టాప్ మీద నాకు ఒక ఇమేజ్ ఉంది. ఇక్కడ ఈ ఇమేజ్ నేను ఓపెన్ చేస్తున్నాను. ఈ ఇమేజ్ని నేను ఓపెన్ చేశాను. ఇది ఇమేజ్ రూపంలో ఉంది. ఇందులో ఉన్న టెక్స్ట్ అంతా నేను ఎంఎస్ వర్డ్లోకి కాపీ చేస్తాను. అది ఏ విధంగా చేయాలనేది ఈరోజు మన వీడియోలో చూద్దాం. ముందుగా ఈ ఫోటో మీద రైట్ క్లిక్ చేసి ఇక్కడ బింగ్తో విజువల్ శోధన అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ ఇలా వస్తుంది. మీరు రెండిట్లో ఏదన్నా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా రాగానే ఒక పేజ్ ఓపెన్ అయింది. ఇందులో ఇక్కడ మనం చూపిస్తున్నటువంటి ఇమేజ్ ఇక్కడ ఉంది. విజువల్ సెర్చ్ అని క్లిక్ చేస్తున్నాను. మొత్తం ఇది సెలెక్ట్ చేసి ఇదంతా నేను సెలెక్ట్ చేస్తున్నాను. ఇదంతా సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేశాను. ఇక్కడ మీకు చూస్తే ఇక్కడ టెక్స్ట్ అని ఉంది. దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేయగానే ఇక్కడ ఏదైతే ఈ ఇమేజ్లో టెక్స్ట్ ఉందో ఆ టెక్స్ట్ అంతా ఇక్కడికి వచ్చేసింది. దీని మీద క్లిక్ చేసి Ctrl+C చేసుకొని నేను ఎంఎస్ వర్డ్లో డాక్యుమెంట్ ఓపెన్ చేశాను. Ctrl+V ప్రెస్ చేయగానే అందులో ఏదైతే టెక్స్ట్ అయితే ఉందో ఆ టెక్స్ట్ అంతా ఇక్కడికి కాపీ అయిపోతుంది. మనం దీన్ని ఫాంట్ సైజ్ పెంచుకోవచ్చు, ఫాంట్ మార్చుకోవచ్చు, మనకి నచ్చిన విధంగా చేసుకోవచ్చు. చూసారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching.